అధికారి 5 అస్త్రాలు, ఒకే కుర్చీ, 5 భారీ సామ్రాజ్యాలు. సినిమా రంగుల ప్రపంచంలో ఒకే హీరో 5 పాత్రలు చేస్తే థియేటర్లు దద్దరిల్తాయి, విజిల్స్ మార్మవుతాయి, చప్పట్లు కేరింతల సందడి పతాక స్థాయికి చేరుకుంటుంది. కానీ అదే ఫార్ములా నిజ జీవితంలో, అది కోట్ల మంది బతుకులను శాసించే ప్రభుత్వ పాలనలో అమలు చేస్తే ఏం జరుగుతుంది? ఒకే ఒక మనిషి 5గురి పని చేయాల్సి వస్తే ఆ భారం ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు తెలంగాణ సచివాలయం నుంచి పల్లెటూరి గడప వరకు ఇదే అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకే ఒక ఐఏఎస్ అధికారిని భుజాలపై ఏకంగా 5 అత్యంత కీలకమైన శాఖల బాధ్యతలను మోపింది ప్రభుత్వం. ఆమె ఐఏఎస్ దివ్య దేవరాజన్. ఆమె సమర్థురాలే, కాదనలేం. కానీ ఆమె నిప్పు లాంటి ఆఫీసరే, సందేహం లేదు. కానీ ఒకే మనిషి 5 చోట్ల ఎలా ప్రత్యక్షం కాగలరు? ఒకే కన్ను 5 వైపులా ఎలా చూడగలదు? ఒక కత్తి 5 యుద్ధాలు ఒకేసారి ఎలా చేయగలదు? ఈ 5 శాఖల కథ ఏంటి? ఆ 5 బాధ్యతల వెనుక ఉన్న నలుగుతున్న సామాన్యుడి గోస ఏంటి? ఒక అధికారి చేతిలో 5 రిమోట్లు ఉంటే ఏ ఛానల్ నడుస్తుంది, ఏ ఛానల్ ఆగిపోతుంది? ఈ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ థ్రిల్లర్ డ్రామా అధికార వర్గాల్లో బర్నింగ్ టాపిక్గా మారింది. రాజకీయాల్లో అధికారం మారవచ్చు, ముఖ్యమంత్రులు మారవచ్చు, కానీ సామాన్య జనానికి కావాల్సింది కూడు గూడు గుడ్డ, చేతి నిండా పని. ఒక ఊర్లో ఉండే 5గురు మనుషుల పనిని ఒకే ఒక్కడికి అప్పగిస్తే ఏమవుతుంది? ఆ ఒక్కడు ఎంత శక్తివంతుడైనా సరే ఆ 5గురి భారాన్ని మోయలేక నడుము విరిగిపోతుంది. సరిగ్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇదే జరుగుతుంది. ఐఏఎస్ అధికారిని దివ్య దేవరాజన్ రాష్ట్రంలోని అత్యంత సమర్థురాలైన ఆఫీసర్గా ఆమెకు మంచి పేరుంది. అయితేనేం ప్రభుత్వం ఆమెపై వేసిన భారం సామాన్యమైనది కాదు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, సెర్ప్ సిఇఓ, మెప్మా ఎండి శ్రీనిధి ఎండి మాత్రమే కాదు, ప్రతిష్టాత్మకమైన ప్రజావాణి నోడల్ ఆఫీసర్. ఇలా ఒకే 5 బాధ్యతలు ఆమె భుజాలపై పెట్టారు. మన ఇంట్లో ఒక పెళ్లికి 5గురు బాధ్యులు ఉంటేనే పనులు సజావుగా సాగుతాయి. అలాంటిది కోట్ల మంది ప్రజల జీవితాల్లో ముడిపడి ఉన్న 5 కీలక ప్రభుత్వ శాఖలను ఒకే ఒక్క అధికారినికి అప్పగించడం అంటే అది పాలనా బండిని అడవిలో వదిలేయడమే అవుతుంది. ఒకవైపు సెక్రటేరియట్ ఫైళ్లు, మరోవైపు క్షేత్రస్థాయి పర్యటనలు, ఇంకోవైపు ప్రజా సమస్యల వినతులు. ఏ వైపు వెళ్లాలో తెలియక, ఏ ఫైలుపై సంతకం పెట్టాలో అర్థం కాక, సమయం అస్సలు సరిపోక ఆ అధికారిని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మొదటి దెబ్బ ఎక్కడ పడిందో తెలుసా? పల్లెటూరు పేదవాడి కడుపు నింపే ఉపాధి హామీ పథకంపై. గ్రామీణాభివృద్ధి శాఖకు పూర్తిస్థాయి కమిషనరు లేకపోవడంతో గ్రామాల్లో ఉపాధి పనులు పూర్తిగా మందగించాయి. ఒకప్పుడు ఉపాధి హామీ అంటే పల్లెల్లో పండగలా సాగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి దారుణంగా మారింది. అవినీతిని అరికడతామంటూ ప్రభుత్వం తెచ్చిన ఫేషియల్ రికగ్నిషన్ యాప్, అంటే ముఖం చూసి హాజరు వేసే కొత్త టెక్నాలజీ, ఇప్పుడు కూలీల పాలిట శాపంగా మారింది. మన ఊర్లలో సరిగ్గా ఫోన్ సిగ్నల్స్ ఉండవు, నెట్ రాదు, సర్వర్లు పనిచేయవు. ఉదయం 6 గంటలకే లేచి అడవి బాట పట్టిన కూలీలు ఆ యాప్లో హాజరు పడక మధ్యాహ్నం వరకు ఎండలో ఎండుతూ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కూలీలు హాజరు పడకపోతే ఆ రోజు కూలీ రాదనే భయంతో అల్లాడిపోతున్నారు. ఈ సమస్యను పట్టించుకునే నాదుడే లేడు. ఫీల్డ్ అసిస్టెంట్లు తమకు నచ్చిన వారికి దొంగ హాజరులు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా వాటిని నిలదీసే పూర్తిస్థాయి బాస్ ఆ కుర్చీలో లేరు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో పంచాయతీరాజ్ శాఖకు పూర్తి సమయం కేటాయించే నాదుడు లేకపోతే పల్లెల్లో పాలన పూర్తిగా కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక రెండో అస్త్రం, మూడో అస్త్రం అయిన సెర్ప్, మెప్మా సంస్థల కథ మరింత విచిత్రంగా మారింది. పల్లెల్లో పట్టణాల్లో ఉండే పేద మహిళలకు కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఈ 2 సంస్థలు పనిచేస్తాయి. ఈ రెండింటిని కలిపి ఒకే గొడుగు కిందికి తెచ్చామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ ఆ గొడుగును పట్టుకునే చేతికి అసలు ఖాళీ లేదు. బాసుకు తీరిక లేకపోవడంతో ఆ విలీనం తర్వాత జరగాల్సిన తదుపరి అడుగులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఫైళ్లు దుమ్ముధూళిలో పేరుకుపోతున్నాయి తప్ప ముందడుగు పడడం లేదు. కథ ఇక్కడితో అయిపోలేదు. 4వ శాఖ శ్రీనిధి బ్యాంకు. మహిళా సంఘాలకు, పొదుపు సంఘాల అక్కా చెల్లెళ్లకు అత్యవసర సమయంలో అండగా నిలిచే ఏకైక ఆధారం ఈ శ్రీనిధి. దీనికి సుదీర్ఘకాలం ఎండిగా పనిచేసిన విద్యాసాగర్ రెడ్డి రిటైర్డ్ అవడంతో ఆ ఇన్ఛార్జి బాధ్యతలను కూడా దివ్య దేవరాజన్కే అప్పగించారు. ప్రస్తుతం శ్రీనిధిలో ఉద్యోగాల నియామక ప్రక్రియ జరుగుతుంది. ఇలాంటి కీలక సమయంలో పూర్తిస్థాయి అధికారి లేకపోవడం పెద్ద మైనస్గా మారింది. దానికి తోడు ఇటీవల సూర్యాపేట జిల్లాలో జరిగిన సోషల్ ఆడిట్లో శ్రీనిధి రుణాలు దారుణంగా దుర్వినియోగం అయ్యాయని తేలింది.
అర్హులకు కాకుండా అక్రమార్కుల చేతుల్లోకి నిధులు వెళ్ళాయని తేలడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆడిట్ చేయాలనే డిమాండ్ వస్తుంది. కానీ ఆ ఫైల్పై సంతకం పెట్టి విచారణకు ఆదేశించే తీరిక సమయం 5 శాఖల బాసుకు ఎక్కడుంది? ఇక 5వ అస్త్రం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనది. సీఎం నేరుగా పర్యవేక్షించేది ప్రజావాణి. రాష్ట్రం నలుమూల నుంచి భూ సమస్యల బాధితులు, రేషన్ కార్డులు లేనివారు, పెన్షన్లు రాని వృద్ధులు, వికలాంగులు వేల సంఖ్యలో హైదరాబాద్కు తరలివచ్చి ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి వెంటనే ఆయా శాఖలకు పంపి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాల్సిన నోడల్ ఆఫీసర్ బాధ్యత కూడా దివ్య దేవరాజన్దే. కానీ ఇప్పటికే 4 శాఖల ఫైళ్లతో సతమతమవుతున్న ఆమె ప్రజావానికి పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారు. ఫలితంగా తమ సమస్యలు ఎప్పుడు తీరుతాయో అని ప్రజావానికి ఆర్జీలు ఇచ్చుకున్న సామాన్యులు నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. సచివాలయంలో ప్రజావాణి దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. దివ్య దేవరాజన్ ఒక సూపర్ విమెన్ కావచ్చు, కానీ ఆమె కూడా ఒక మనిషే కదా. ఒకే మనిషి 5గురి పని చేయాలనుకోవడం వ్యవస్థను స్తంభింపజేయడమే అవుతుంది. ఒకే కారుకు 5గురు స్టీరింగ్ పట్టుకుంటే ఆ కారు రోడ్డు మీద సాగదు, గుంతలో పడుతుంది. ఇప్పుడు తెలంగాణలోని ఈ 5 కీలక శాఖల పరిస్థితి కూడా అలాగే తయారైంది. సెర్ప్ మినహా మిగిలిన అన్ని శాఖల్లో ఫైళ్లు పెండింగ్లో పడిపోవడంతో ఉద్యోగులు కూడా ఏం చేయాలో పాల్పోక చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఐఏఎస్ దివ్య దేవరాజన్ భుజాలపై ఉన్న అదనపు భారాలను తగ్గించి పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు శ్రీనిధి, మెప్మా సంస్థలకు పూర్తిస్థాయి అధికారులను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే పాలకుల నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు, పేద కూలీలు, మహిళా సంఘాలు బలికాక తప్పదు.